అధికారంలో ఉంటాం. మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 18 స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రిగా భగవంతుగా ఇస్తామని మొట్టమొదటి పర్యటన మన జిల్లాకే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సందేశం కోసం. సభాధ్యక్షులు, ప్రియమిత్రులు, మీ అభిమాన నాయకులు బిఎల్ఆర్ గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు ప్రియమిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యులు రఘువీరారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, సత్యం గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, శాసన సభ్యులు బాలు నాయక్ గారు, పద్మావతి గారు, జేవీర్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, మందుల శామ్యూల్ గారు, వంశీ కృష్ణ గారు, అదేవిధంగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ నేత గారు, అదేవిధంగా సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య గారు, మరి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు, వేదిక మీద పెద్దలందరూ, మరి మిర్యాలగూడ నలుమూల నుంచి విచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మరి మిర్యాలగూడ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారికి ఒక విషయం చెప్పాలి. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద మనుషులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంత ఇబ్బంది పెట్టినా ఇక్కడున్న కార్యకర్తలు వీరోచిత పోరాటం చేసిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఆనాడు ఎమ్మెల్యే 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక అక్రమ పోలీసు కేసులు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలని అనేక వేధింపు చర్యలకు గురి చేసిన మిర్యాలగూడ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా నిలబడ్డదని చెప్పి మీ అందరికీ నేను సల్యూట్ చేస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నా. నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు నేను మర్చిపోను. ఆనాడు శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 40,000 ఓట్ల మెజారిటీ వస్తే కేవలం 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో నేను మీ అభ్యర్థిగా నిలబడ్డప్పుడు 3 నెలల తర్వాత శాసనసభలో 40,000 మెజారిటీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి వస్తే కేవలం 3 నెలల తర్వాత మీ ఎంపీగా నిలబడితే 7,000 మెజారిటీ ఇచ్చి నన్ను పార్లమెంటు పంపించిన ఘనత మీకే దక్కిందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి నేను క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ముగిస్తాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నళ్ళు, తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో జనాభాలో 85%కి